ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ. సో ఎలా ఉంది ఏంది కథ? బయట ఆన్లైన్ లో ఆల్రెడీ చూసుంటారు. రాడ్ రేటింగ్స్, రాడ్ రివ్యూస్ నడుస్తున్నాయి. సో ఎక్స్పెక్టెడే, అంటే హరీష్ శంకర్ తో సినిమా, రీజనల్ సినిమా రీమేక్ అని చెప్పి హల్చల్ ఇదంతా ఉంది కాబట్టి చాలా మందికి ఒక ఒక పడిపోయింది ఒక మైండ్ లో ఈ సినిమా. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు తెలిసిన చాలా మంది కూడా, అరే ఉస్తాద్ భగత్ సింగ్ వెళ్ళామా, చూసి వచ్చామా, ఎగిరామా అంతే, అంతకుమించి రాగానే ఇంటికి రాగానే ఈ సినిమా మాది అనేది మర్చిపోతాం అన్నాడు మావాడైతే. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ రీజన్స్ వల్ల మనం పవన్ కళ్యాణ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఒక ఓజీ తప్ప మిగతావన్నీ చాలా తక్కువ పెట్టుకుని పోతున్నాం. వకీల్ సాబ్ నుంచి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, హరిహర వీరమల్లు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలో అంతా ఇంకా ఓజీ ఒక్కటి పక్కన పెడితే ఇవి మాత్రం మనం ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకుని పోతున్నాము. సో అఫ్ కోర్స్ నేనైతే అలానే పోతున్నా, మీరేమో కానీ. సో నాకు తెలిసి చాలా మంది అలానే పోతున్నారు. సో నేను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకున్నా కూడా సినిమా నాకు సెకండ్ హాఫ్ పరంగా ఓకే ఓకే అనిపించింది. కానీ ఓవరాల్ గా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టిన ఒక పెద్ద రాడ్ ఇది. అంటే ఎక్స్పెక్టెడే రాడ్ దింపుతాడని తెలుసు, కానీ ఎంత లోతు వెళ్తుందా అనేదే కొంచెం డౌట్ ఉండే. కథలు కావాలంటే యాదవ్కి సినిమా ప్యాజబుల్, అంతే. ప్యాజబుల్ అంటే కూడా అది కూడా ఏదో ప్యాజబుల్ అంటే బాగుంది అనుకోకండి. ప్యాజబుల్ అంటే ఎలా అంటే థియేటర్లో చూసే సినిమా అయితే అస్సలకి కాదు, ఈ టైంలో వచ్చే సినిమా అయితే అస్సలు కాదు, తీయకూడని సినిమా కూడా అస్సలు కాదు. ఎందుకంటే అంటే లైక్ ఎట్లా అంటే ఒక రీజనల్ సినిమా తీయడం, ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తీయడం నాకు చాలా ఇష్టం, కమర్షియల్ సినిమాలు. కానీ హరీష్ శంకర్ అవుట్డేటెడ్ అని చెప్పలేను ఈ సినిమాని. అవుట్డేటెడ్ అని చెప్పలేను, రొటీన్ ఫార్మాలిక్ అని చెప్పలేను, నార్మల్ కమర్షియల్ అని చెప్పలేను. కానీ అనుకున్న కొన్ని సీన్స్ కానీ, కొన్ని రైటింగ్ ఆస్పెక్ట్స్ కానీ చాలా చెత్తగా రాసుకున్నాడు. ఎందుకు అబ్బా ఇది అన్నట్టు ఇరికిచ్చిండు. ఏదో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నాడు, ఇది మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కటి. సార్ ఈ ఫ్యాన్స్ ఏమని అనుకోండి, కానీ పాలిటిక్స్ ని ఇరికియడం కోసమే సినిమా తీస్తా అంటే అలాంటి సినిమాలు వద్దు మనకి బేసిక్ గా. ఎందుకంటే అది అది ఒక ప్రొపగండా, అది వేరే అయిపోతుంది మొత్తము. ఎంటర్టైన్మెంట్, ఒక కమర్షియల్ సినిమాకు పోయినావు నువ్వు, పవన్ కళ్యాణ్, ఓకే పవన్ కళ్యాణ్ ఎనర్జీ బాగుంది, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఇవన్నీ బాగున్నా కూడా నీకు ఒక ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే, లైక్ అంటే ఓకే ఫ్యాన్స్ కి నడిచిపోయినా కూడా వాళ్ళు అనుకుంటారు, లోపల ఖచ్చితంగా అనుకుంటారు, అరే మనోడు ఇంత బాగా చేసిండు, హరీష్ శంకర్ డ్యూటీ చేస్తే బాగుండే, కొంచెం సినిమా బాగుండే అని చెప్పి అనుకుంటారా అనుకోరా. సో అక్కడ దెబ్బతింటుంది. పవన్ కళ్యాణ్ డ్యూటీ చేసినా కూడా ఇంత స్క్రాప్ కి డ్యూటీ చేసినా అనే ఫీల్ పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది ఖచ్చితంగా. సో దానివల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను సినిమాలో. అది తప్పిస్తే సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగానే ఉంది, పవన్ కళ్యాణ్ ఉమ్మేశాడు పవన్ అన్న. హరీష్ శంకరే ఎక్కడ ఏం రాసుకోవాలో అర్థం కాక, బొక్కలో లవ్ ట్రాక్, బొక్కలో సీన్లు, సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్లు పండినే బాగున్నాయి. కానీ అది ఒక ప్రోడక్ట్ నిలబెడతాయి అంటే లేదు. పోనీ సినిమా తర్వాత మనకు గుర్తు పెట్టుకుంటామా, ఓ తోప్ సీన్ రా అన్నట్టు, ఒక లైక్ ఎట్లా ఒక టాప్ 20 సీన్స్ ఉన్నాయి టాలీవుడ్ లో, టాప్ 20 సీన్స్ లో ఆ సీన్ వేస్తామా, పోనీ టాప్ 50లో అని వేస్తామా అంటే లేదు. అది గుర్తు కూడా రా తర్వాత మనకి. మరి ఎందుకు తీసేందుకు, నువ్వు ఎలివేషన్ సీన్లు పెట్టేందుకు, అంత మంచి పవన్ కళ్యాణ్ పెట్టి సినిమా డేట్లు బొక్కాయి అంత ఎందుకు అని చెప్పి. సో తెరీ రీమేక్ అయితే కాదు. సో ఓవరాల్ గా సినిమా అది అర్థమైంది అనుకుంటే మీకు, ఇంత స్పష్టంగా చెప్పడానికి ఏం లేదు ఇలా. సో మా రేటింగ్ 2.2/5. ఇది ఒక రీజనల్ సినిమా, ఒక కమర్షియల్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసి పోయాను, బిలో యావరేజ్ అనిపించింది. సో ఎట్లా అంటే తెలిసి కూడా కొట్టించుకోవడానికి పోవడం అంటే ఇదే మరి. ఇక్కడ కొట్టరా, ఇంకేట్రా, ఇదర్ మార్ రే, దిక్కి మే మార్. సో అది సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి, షేర్ చేసుకోండి. సో కమింగ్ టు ఓపెనింగ్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే ఓకే టికెట్ హైక్స్ లేవు, హైప్ లేదు సినిమాకి, దురంధర్ 2తో క్లాష్, నంబర్స్ తక్కువ వస్తాయని తెలుసు, కానీ మరి ఆచార్య రేంజ్ లో, ఆచార్య కన్నా తక్కువ రావడం ఏందయ్యా అసలు, మరీ ఘోరం అసలు. కొన్ని ఏరియాలు అయితే నైజాం ఏరియానే తీసుకోండి, ఆచార్య కన్నా తక్కువ. ఆచార్య డెడ్ హైప్, మనకు తెలుసు, డెడ్ లిస్ట్ హైప్. అంతకంటే తక్కువ హైప్ అయితే నేను చూడలేదే. మరి ఇంకా సినిమాకి ఓడి పోలే, ఈవెన్ నేను పోలేదు సినిమాకి ఆచార్య ఫస్ట్ డే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ సాంగ్స్ బయట కాంబో, హాలిడే, ఉగాది రోజు మరింత తక్కువ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. ఒకసారి ఏరియా వైజ్ ఒక లుక్ వేద్దాం. నైజాంలో 7.6 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ సీడెడ్లో 3.9 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. ఇంకా వైజాగ్లో 4.2 కోట్ల షేర్, ఈస్ట్లో 3.6 కోట్ల షేర్, వెస్ట్లో 2.5 కోట్ల షేర్, గుంటూరులో 2.86 కోట్ల షేర్, నెల్లూరులో 95 లక్షల షేర్ అండ్ కృష్ణాలో 2.4 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు. అలా టోటల్ తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే 28 కోట్ల షేర్ అండ్ 44.25 కోట్ల గ్రాస్ తో చాలా పూర్గా ఓపెన్ అయింది. టాప్ 15 లో కూడా వెళ్ళలేకపోయింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.65 కోట్ల షేర్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు.
అండ్ ఓవర్సీస్లో 2.45 కోట్ల షేర్, ఇక్కడ కూడా చాలా ఘోరం. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. సో టోటల్ వరల్డ్ వైడ్గా 32.1 కోటి షేర్ అండ్ 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 132 కోట్లు. అంటే ఇంకా 100 కోట్ల షేర్ కొట్టాలి ఇటుకి. టాక్ బిలో యావరేజ్ కాబట్టి కష్టమే. చూద్దాం ఇవాళ ఎలా హోల్డ్ చేస్తుందో. నా ప్రిడిక్షన్ అయితే 70 to 80 ఆర్ 85 ఆ రేంజ్లో అయిపోద్ది అనిపిస్తుంది. అది కూడా ఈ వీకెండ్ బాగా కలెక్ట్ చేస్తే. ఇవాళ డెడ్ అయిపోయిందంటే నైట్ షోస్ కథమిగా. సో అది గైస్ మ్యాటర్. ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ, మా ఒపీనియన్, మా రియాక్షన్ అండ్ ఆల్సో ఓపెనింగ్స్ ఏరియా వైజ్ ఎంత వచ్చాయింది అనేది రేపటి నుంచి చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తుందో. మరి సినిమా మీకు ఎలా అనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి. ఓపెనింగ్స్ పైన మీ ఒపీనియన్ కింద చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.